సుమారు 436 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కుక్కట్పల్లి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో హనుమ గరుత్మంతుల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సుమారు 436 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కుక్కట్పల్లి సీతారామచంద్ర స్వామి దేవాలయం ఒక అపూర్వ ఆధ్యాత్మిక ఘట్టానికి వేదికగా నిలిచింది. రాష్ట్రంలోనే మరి ఎక్కడా లేని విధంగా అత్యంత అద్భుతమైన 27 అడుగుల భారీ ఆంజనేయ స్వామి గరుత్మంతుల రాతి విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం బుధవారం కన్నుల పండుగగా నిర్వహించారు. కుక్కట్పల్లి వీధుల్లో నిర్వహించిన విగ్రహాల రథయాత్ర కోలాటాలు భజనలతో ఆధ్యాత్మిక శోభను నింపింది. కుక్కట్పల్లి ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని ఒక మహాయజ్ఞంగా భావించి ఏర్పాట్ల విషయంలో విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలలో భక్తులకు ముఖ్య అతిథులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్షేత్ర స్థాయిలో ఉండి ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 27 అడుగుల రాతి విగ్రహాలను దాతలు భక్తుల సహకారంతో ఇక్కడ ప్రతిష్ఠించడం ద్వారా నియోజకవర్గానికి ఆధ్యాత్మిక రంగంలో ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని వేడుకల్లో భాగంగా గురువారం నుండి శుక్రవారం ఉదయం వరకు విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమాలు వేద పండితులచే శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఏప్రిల్ 29న నూతన విగ్రహాలకు విశేష పాలాభిషేకం అనంతరం మే 1వ తేదీన త్రిదండి చిన్నజీఆర్ స్వామి ఆధ్వర్యంలో మహాయజ్ఞాలు ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక వేడుకలకు గవర్నర్ కేంద్ర రాష్ట్ర మంత్రులు హాజరు కానున్న నేపథ్యంలో భద్రత మరియు వసతి సౌకర్యాలను ఎమ్మెల్యే పర్యవేక్షిస్తున్నారు. ప్రతిష్ట చేసి 29వ తారీఖు నాడు పాలాభిషేకం
గరుడికి హనుమంతునికి పాలాభిషేకం భక్తులతో జరపబడుతుంది. చిన్నజీయ స్వామితో ఫస్ట్ నాడు ఘనంగా పూజలు జరగబోతా ఉన్నాయి. ఇవాళ నుంచి 1వ తారీఖు దాకా శ్రీరామచంద్ర స్వామి పటాభి సీతారామచంద్ర స్వామి గుడిలో అన్ని పూజలు యజ్ఞాలు జరగబోతా ఉన్నాయి. బ్రహ్మాండమైనటువంటి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి ఇది. 16లో నుంచి స్టార్ట్ చేశాం. గరుడు హనుమంతుని విగ్రహాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద విగ్రహాలు ఎక్కడ రాతి విగ్రహాలు లేవు. భక్తుల చేపట్టేటువంటి భక్తుల ఆశీర్వాదంతో భక్తుల దాతల అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్ణయిస్తా ఉన్నాం. ఇది ఘనంగా జరుపుకోవాలన్నటువంటి శ్రీరాముని ఆశీర్వాదం, శ్రీ హనుమంతుని గరుడిని ఆశీర్వాదం తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద, కుకట్పల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజల మీద, కుకట్పల్లి గ్రామ ప్రజల మీద చల్లగా ఉండాలని, మాకున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే భారతదేశాన్ని మంచి కాపాడాలని అందరూ కూడా ప్రార్థన చేసే విధంగా ఈరోజు ఒక కోలాటలతో భక్తి శ్రద్ధలతో ఇలా బ్రహ్మాండమైన వాతావరణంలో ఈ కుకట్పల్లి గ్రామం నందు జరపబోతా ఉన్నాం. దీనికి మనకు ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, గవర్నర్ను అప్పీల్ చేశాం. అందరూ కూడా విఐపీలు రాబోతా ఉన్నారు, భక్తులు రాబోతా ఉన్నారు. అందరూ కూడా శ్రీరామచంద్రుని ఆశీర్వాదం పొందాలని చెప్పి, శ్రీ హనుమంతుని గరుడిని ఆశీర్వాదం పొందాలని అందరికీ మన సార్ కోరుకుంటా ఉన్నారు. జై శ్రీరామ్. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.